కార్యక్రమం. మాతా శిశు మరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సహాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం. చివరికి దాన్ని కూడా ఊడగొట్టారు. 12,000 రూపాయలు, 13,000 రూపాయలు. మగపిల్లడు పుడితే 12,000, ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని 1,000 రూపాయలు ఎక్కువ, 13,000 రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం. దాన్ని కూడా ఎత్తేసినారు. రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? 2 పంటలకే ఇస్తారా, 3వ పంటకి ఇవ్వా అన్నాడు. మళ్ళీ ఇలా 1 పంటకే ఇచ్చే మొహం కూడా లేదు. 1 పంటకు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. రుణమాఫీ రెచ్చగొట్టారు రైతుల్ని. ఏమన్నారు అన్నాడు? పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు గురకండి, పరిగెత్తుకుని 2 లక్షల లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా, డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు, తులం బంగారం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో 4,000, కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది, ముసలోడికో ముసలవ్వకో ఇచ్చేది. మేమొస్తే ఇద్దరికి ఇస్తాం, అత్తకు 4,000, కోడలికి వచ్చినాయి మరి 2,500. బాగుందా మార్పు? ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు అని కుదితిరి. మంచి మంచి నాయకులు ఉండగొడుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాలికి బల్పం కట్టుకుని కేసీఆర్ గారు చెక్కులు మంచున్నాయా, కేసీఆర్ గారు కాలువలు ఉన్నాయా, నీళ్లు తీసుకొని రండి అంటే పాపం వాళ్ళు 10 ఏళ్ల పాటు. ఇక మా అజయ్ గారైతే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు. మంత్రి అయ్యుండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేటోడు. నేను రోజు అడిగిన, సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్నా అంటే, సైకిల్ ఏమన్నా మోరీలకు దిగి మోరీలు కూడా సాఫ్ చేసినా ఏం చేయమంటావు, అట్లా పనిచేస్తున్నా అని చెప్పినాడు. కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకుని 10 ఏళ్లు ఇక్కడ రైతాంగం కోసం, ఇక్కడి పేదల కోసం, ఇక్కడుండే ఉద్యోగాల కోసం, ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి, ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరయ్య గారితో సహా అందరూ కూడా పని